ఫ్రెండ్స్ లా ఉన్న వాళ్ళు ఎనిమీస్ గా ఎందుకు మారిపోయారు? అన్ని డ్రామాలు చేస్తున్నాడు. ఒక సీఎం మీద నేను కేసు వేస్తున్నాను, ఇది పెద్ద ఇష్యూ అని ఏం భయం ఏం అనిపించలేదా మీకు? ఎందుకు సత్యాలు మాట్లాడేందుకు భయం ఉండదు. ఇలాంటి పనులు చేయడానికి కూడా మన వాళ్ళు ఉండాలి అని ఎంచుకుంటున్నారంటారా ప్రభుత్వ నేతలు? ఆయన ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయని తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని అయితే చంద్రబాబు నాయుడు అయితే ఇరకబెట్టిండు. ఆయన సీఎం అయ్యి వచ్చి మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లన్నీ బయటకు తీశారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన ఈ కేసు ఏదైనా మళ్ళీ కేసీఆర్ తలకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? 100%. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రేపు ఇలాగే ఉంటుందంటారా సీరియస్ గా, లేకపోతే అది కూడా కేసీఆర్ తన కూతురు వెనక జరుగుతున్న ఒక థ్రెట్ ని ఆవిడికి ఉన్నదాన్ని ఆయన మీద కేసు ఫైల్ చేసే వరకు మీరు వెళ్ళారు, కానీ ఆ తర్వాత మీకు ఆయన దగ్గర నుంచి థ్రెట్ కాల్స్ కానీ బెదిరింపు ఏం రాలేదా? అంత ధైర్యం ఎవరు చేయరు. ట్యాపింగ్ లో కోట్ల రూపాయలు సంపాదించారు. అలాంటి పార్టీ పేరుని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు మీకు ఏమని? దాన్ని బీఆర్ఎస్ అన్నారు. జనాలు అయిన బీఆర్ఎస్ ఇచ్చిండు. వినాశకాలే విపరీత బుద్ధి. 2016లో వేసిన కేసు ఇప్పుడు ఫైల్ దొరికింది అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? With all these evidences, I will fight. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెలంగాణలో ఎంత సెన్సేషన్ గా మారిందో మనందరికీ తెలుసు. 2016లోనే కేసీఆర్ మొదటగా తన ఫోన్నే ట్యాప్ చేశారని అప్పట్లోనే రిట్ వేసిన టిఆర్ఎస్ కో ఫౌండర్ ఫర్హత్ ఇబ్రహీం గారు ప్రస్తుతం లైవ్ లో మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. అసలు ఆయన అప్పుడు వేసిన కేసు ఏమైంది, అలాగే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వానికి చుట్టుకున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏం జరుగుతుంది, ఇందులో ఉన్న కొత్త ట్విస్ట్లు ఏంటి, కొత్త విషయాలు ఏం బయటకు వస్తున్నాయి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సార్ ఏంటి అసలు ఫస్ట్ టైం కేసీఆర్ గారు మీ ఫోన్ ట్యాప్ చేశారా? 2016లోనే మీరు కేసు ఫైల్ చేశారు, రిట్ వేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు మీకు ఎందుకు డౌట్ వచ్చింది సార్ మీ ఫోన్ ట్యాప్ అవుతుందని? ఫోన్ ట్యాపింగ్ లో ఇట్స్ వెరీ సింపుల్, చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ హై అండ్, మీ దగ్గర హై అండ్ హ్యాండ్సెట్ ఉన్నది అనుకోండి, ఆ హై అండ్ హ్యాండ్సెట్ ఉన్నప్పుడు ఏముంటుంది అంటే కొన్ని ఫోన్ ట్యాపింగ్కి లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు అంటే మీ ఫోన్ అంటే వాయిస్ ఓవర్ లాగా ఇనొస్తుంది. మళ్ళా ఎవరు అక్కడ సైడ్ వాళ్ళు కూడా ఎప్పుడైనా మాట్లాడుకున్నారు అనుకోండి, అది కూడా మనకు కొంచెం ఇనొస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏముంటుంది అంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఫోన్ ఇస్ బీయింగ్ ట్యాప్డ్, ఆ హమ్మింగ్ సౌండ్ వస్తుంది. ఇవి 3 లక్షణాలు. I contacted the best experts in this field in America. They said it's very simple. And after that, I requested them whether my phone is being tapped or not. They confirmed that your phone is being tapped. Okay. So after that, I had no other option, but I had to file a writ against these people for phone tapping. ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇల్లీగల్. అది ఏమంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ మీద మీ మీద డైరెక్ట్ అటాక్ చేసినట్టే. అది ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. టెర్రరిస్ట్ ఇష్యూస్, ఏదైనా యాంటీ నేషనల్ యాక్టివిస్ట్ ఉంటే, లేకపోతే నెక్సల్స్ ఉంటే, నెక్సల్ సింపథైజర్స్ ఉంటే, నెక్సల్ సింపథైజర్ ని కూడా చేయలేరు మీరు. ఒకవేళ ఏదైనా నెక్సలైట్ ఇష్యూ ఉంటే ఆ దాని మీద అంటే వేర్ దెర్ ఇస్ అ థ్రెట్ టు ది సొసైటీ అది చేస్తారు. ఇక్కడ సొసైటీలో ఉండి సొసైటీ వాళ్ళని అందరిని చేసుకుంటే మీరు సొసైటీకి థ్రెట్ అయిపోయారు. ఇప్పుడు కరెక్టే కదా, మీరు సొసైటీకి దానికి థ్రెట్ అయిపోయారు. సీ ది నంబర్ ఆఫ్ పీపుల్ దే హావ్ ట్యాప్డ్ ది ఫోన్. సమ్ ఫిలిం పర్సనాలిటీ, సమ్ బిజినెస్ పీపుల్, అంటే వాళ్ళ పొలిటీషియన్స్ అందరిని చుట్టుకున్నారు వాళ్ళు. అంటే దానిలో వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళ మతలబ్ ఉన్నదంటేనేది కాదు. వాళ్ళ మతలబ్ ఏమంటే దాంట్లో ఇవన్నీ తీసుకొని ఆ బిల్డర్లని, బిజినెస్ మెన్లని అందరిని తీసుకొని వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయడమే. అంతే. అసలు మీరు 2016లో కేసు వేశారు, అందులోనూ టిఆర్ఎస్ కో ఫౌండర్ అంటే మీరు కేసీఆర్ కి ఎంత దగ్గరివారో, మీకు ఎంత సన్నిహితులో ఆయన అర్థమవుతూనే ఉంది. అలాంటిది మీ ఇద్దరి మధ్య ఎందుకు చెడిందంటారు? మీ ఫోన్ ట్యాప్ చేసే వరకు ఎందుకు వెళ్ళింది?
ఎందుకంటే నేనే మొదటి మనిషి హ్మ్. ఆయనకు కేసులు వేసేయడం. ఇదే కాదు, హ్మ్. నేను వేరే కేసులు కూడా వేసిన ఆయన మీద. ఫస్ట్ కేస్ వాజ్ లైక్ ఈ శ్రీనివాస్ యాదవ్ అండ్ ఇంద్రకరణ్ రెడ్డి ఇద్దరు వేరే వేరే పార్టీస్ నుంచి వచ్చారు. ఇంద్రకరణ్ రెడ్డి బిఎస్పి నుంచి గెలిచారు. హ్మ్. మళ్ళా శ్రీనివాస్ యాదవ్ ఏమో టీడీపీ నుంచి హ్మ్. గెలిచారు. వాళ్ళిద్దరు వితౌట్ రిజైనింగ్, వితౌట్ గోయింగ్, అంటే మినిమం అది ఉండాలి డెమోక్రసీలో బతున్నాం అంటే. కాన్స్టిట్యూషన్ కు జర్రంతన కొంచెం మన గౌరవం ఉండాలి, అవును. కొంచెం మనం ఇజ్జత్ ఇవ్వాలి. అది లేకుంటే వాళ్ళు ఇక్కడ స్విచ్ అయిపోతారు, ఇక్కడ పార్టీ మారుస్తారు, పార్టీ మార్చి ఇక్కడ వస్తారు, వాళ్ళకు మంత్రి పదవి కూడా దక్కుతుంది. దట్ ఈస్ ప్యూర్లీ అ కరప్షన్. యెస్ సార్. ఇప్పుడు నాకు అర్హత లేదనుకోండి, హ్మ్. నాకు ఒక ఇల్లు ఇస్తే అది కరప్షన్ కింద వస్తుంది. హ్మ్. ఓన్లీ కరప్షన్ అంటే ఒక బ్యాగ్ పైసలు లేకపోతే ఒక సూట్ కేసు నిండా పైసలు ఇస్తే అది కరప్షన్ కాదు. హ్మ్. నీకు అర్హత లేదు, నీకు బండి ఇచ్చిండు అది కరప్షన్, నీకు శాలరీ ఇస్తుండు అది కరప్షన్, హ్మ్. నీకు సైనింగ్ అథారిటీ చేసిండు, నీకు మంత్రి పదవి ఇచ్చిండు, ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండు, అది అన్ని కరప్షన్ కింద వస్తాయి. అవి అన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తాయి. ఆ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేను ఫస్ట్ మనిషి వాళ్ళకి కేసేసిన. ఎందుకు మీ ఇద్దరికి గొడవ? ఒక ఫ్రెండ్స్‌లా ఉన్నవాళ్ళు ఎనిమీస్‌గా ఎందుకు మారిపోయారు? ఇట్ ఈస్ జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. హ్మ్. ఆయన ఒక దుకాణం నడిపించినట్టు నడిపిద్దామని ఉండే. టీఆర్ఎస్‌ని. ఆ హ్మ్. దుకాణం మనకు కలిసి రాదు. ఇప్పుడు ఒక మిస్‌కాన్సెప్షన్ ఏమంటే, హ్మ్. ఇప్పుడు నిజంగా ఒక మిస్‌కాన్సెప్షన్ లోనే మనం బతున్నాం. హ్మ్. ఒక బిజినెస్ పరంగా ఎవడైనా బిజినెస్ చేసుకుంటే ఆయన డబ్బులు చూడాలి దాంట్లో. అది హ్మ్. చూస్తలేడు. కొన్ని డబ్బులు వచ్చినాక బండి కొనుక్కొని ఆ బండిని పేజ్ 3లో వచ్చి అది చేసి ఇది చేసి నేను ఇది కొన్నా, ఈ ఇల్లు కొన్నా, అన్ని డ్రామాలు చేస్తున్నాడు. హ్మ్. దట్ ఈస్ వేర్ హీ హాస్ టు లుక్ ఫర్ మనీ. ఎక్కడ ఆయన పైసలు దేవులాడుకున్నాలో అక్కడేమో ఫేమ్ దేవులాడుకుంటున్నాడు. హ్మ్. రాజకీయాలను ఫేము నేము చూసుకోవాలి, ఆడ నువ్వు డబ్బులు చూసుకుంటున్నావు. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు ఏం చూడాలి? హ్మ్. నాకు మంచి ఫాలోవర్స్ ఉండాలి, నాకు మంచి మ- పేరు ఉండాలి, ప్రతిష్ట ఉండాలి, మళ్ళీ నేను సేవ చేయాలి, హ్మ్. నాకు సేవ చేసినందుకు అప్రిసియేషన్ ఉండాలి, మళ్ళీ ఒకసారి నేను జనాల ముందు పోతే నాకు థంపింగ్ మెజారిటీ రావాలి, అది ఉండాలి. హ్మ్. అది లేనే లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 30 కోట్లు 50 కోట్లు వేసి ఇది బిజినెస్ లా మారింది. హ్మ్. 50 కోట్లు వేయాలి, 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే నీకు 5 సంవత్సరాలలో కనీసం ఒక 400 కోట్లు వస్తాయి. హ్మ్. పాపులారిటీ, గన్మెన్ నేము, ఎమ్మెల్యేషిప్, అది బోనస్ కింద వస్తుంది. హ్మ్. సో వీఆర్ లివింగ్ ఇన్ మిస్కాన్సెప్షన్. ముందు కూడా ఇప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూడండి. 2016లో అంటే అప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అవును, ఒక సీఎం మీద నేను కేసు వేస్తున్నాను, ఇది పెద్ద ఇష్యూ అని భయం అనిపించలేదా మీకు? ఎందుకమ్మా, సత్యం చెప్పేటందుకు, సత్యాలు మాట్లాడేటందుకు భయం ఉండొద్దు. మరి మీ కేస్ ఏమైంది ఆ తర్వాత? ఆయన పవర్లో ఉన్నాడు కదా అప్పుడు. ఇదే జరిగింది గదా! మరి అలాంటప్పుడు మీకు న్యాయం అయితే జరిగినట్టు లేదు కదా? లేలే, అది తొక్కి పెట్టేసిండ్రు కేసుని. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు తీసినాం నేను దాన్ని. మళ్ళీ బయటకొచ్చిందా ఇప్పుడు ఇప్పుడు కేసు? బయటికి వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ ఫైటింగ్ ఇట్ అవుట్. హ్మ్. అండ్ ఆయనకు ఏ పరిస్థితిలా దీనిలో ఇడిచిపెట్టేది లేదు. హ్మ్. 100% చిక్కుపోతాడు ఆయన. అంతేనా? ఆయన ఏమంటున్నాడంటే, హ్మ్. "ఉమ్, ఇది నేను చేయలేదు, మా పోలీసు వాళ్ళు చేసిండ్రు, మేము అది చేసినాం ఇది." నువ్వు పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారే? నువ్వు పోలీసు వాళ్ళు నీకు చెప్పకుండా హ్మ్. అంత ధైర్యం ఎవరు చేయరు. అవును. వెన్ దే డోంట్ టేక్ యూ ఇన్ కాన్ఫిడెన్స్, ఇంత ధైర్యం ఏ పోలీసు వాళ్ళ దగ్గర ఉండదు. హ్మ్. ఎందుకంటే అడ్వకేట్ కు పోలీసు వానికి చట్టం మీద బాగా భయం ఉంటది. బికాజ్ వాళ్ళు వాళ్ళకి అనుభవించి తెలుసు ఉంటారు. కాబట్టి. ఆ! వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనుభవించు. అద ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, ఆయన స్వయంగా అది అయిపోయింది, జబ్బు అయిపోయింది అనుకో, ఆయనకు హ్మ్. చాలా భయం ఉంటుంది. బికాజ్ హ్మ్. హీ నోస్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దట్ యెస్. డిసీజ్. హ్మ్. అలాగనే ఒక పోలీస్ ఆఫీసర్ కు ఆయన ఐపీసీ గీపీసీ అన్ని తెలుసుకొని ఆడ వస్తాడు కాదు, హ్మ్. చాలా భయం ఉంటది. ఆయన స్వయంగా ఆయన సొంత దాని మీద అంత రిస్క్ ఏ పోలీస్ వాడు తీసుకోండి, హ్మ్. ఏ ఎంత సీనియర్ ఉన్నా కూడా ఏ పోలీస్ అయినా అంత ధైర్యం చేయడు. కరెక్టే. అది చేసిన వెంట మీకు తెలిసింది అనుకోండి, హ్మ్.
నువ్వు ఇమీడియట్ గా వాడిని సస్పెండ్ చేసి జైళ్ళలో తరిమేయాలి కదా. అవును. నీకు అంతగానం నీతి నిజాయితీ ఉంటే ఎవరో నీకు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, వాట్ ఈస్ ది హ్మ్. సోర్స్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని అడగరా? అవును. నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను సార్ అంటే, నువ్వు ఫస్ట్ జైలుకి పో బాబు, తర్వాత చూసుకుందాం అని చెప్పొచ్చు కదా. కరెక్టే. అంటే నీలో దొంగ ఉన్నాడు, హ్మ్. నీలో నీలో దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఇవన్నీ దొంగ పనులు చేపించింది. హుహు. అంటే ఒక బిజినెస్ మ్యాన్ కి, ఒక ఫిలిం స్టార్ కి, ఒక బ్యూరోక్రాట్ కి, అందరూ హ్మ్. వాళ్ళకి నీ చేసే అవసరం ఏమున్నది? హ్మ్. ఎందుకంటే నువ్వు నీ పరిపాలన కరెక్ట్ ఉన్నదని నీకు నమ్మకం లేదు. కరెక్ట్ అది కూడా. నీ పరిపాలన నేను మంచిగా చేస్తున్నా, నేను మంచి పరిపాలన చేస్తున్నా, నాకు ఏ లోటు లేదంటే ఇసుంటి దొంగదందలు ఎవరు చేయరు. హ్మ్. ఎవడు నా గురించి ఏమనుకుంటున్నాడో, ఎవరిని ఎట్లా మనము చిక్కపియగలం, ఎవరికి ఎట్లా గొంతు పిసకగలము, ఆ దానికోసం ఇది కావాలి. కానీ నువ్వు నీతిగా నిజాయితీగా చేసుకుంటే నీకు అవసరమే లేదు కాదు. అవును. ఏం నీకేమొచ్చింది? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద కేసు అయింది బీఆర్ఎస్. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారో ఈటెల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నారప్పుడు. ఆయన బయటకొచ్చారు. ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీ అయ్యారు. కానీ అప్పట్లోనే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చినప్పుడే ఆయన చెప్పారు, ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్‌లు చేయిస్తాడు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు. తాటికొండ రాజయ్య అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు గదా, ఆయన్ని కూడా తీసేసి అప్పుడే లేదు కేసీఆర్ నా దగ్గర ఆధారాలున్నాయని చెప్పాడు. సో, అలాగా మా అందరికీ తెలుసని కొంతమంది మీలాంటి సీనియర్ లీడర్స్ అప్పుడే చెప్పారు. అది వాస్తవమే గాని హ్మ్. చెప్పడం వేరుగుంటది, హ్మ్. యాక్షన్ తీసుకోవడం అతి అవును. ముఖ్యం. కేసు నా ఫైల్ ముందు చేయడం. ఎవరినో ఒక యాక్సిడెంట్ పడి, ఒక మంచి యాక్సిడెంట్ అయి పడి ఉన్నాడు. హ్మ్. నేను కూడా చూసుకొని దాన్ని ఫిలిం చేయొచ్చు, కరెక్టే. దాన్ని పిక్చరైజ్ చేయొచ్చు. హ్మ్. కానీ అది మానవ ధర్మం కాదు. అవును. పర్లేదు, నా బండి పాడైతది, నాకు బట్టలు పాడైతాయి, కానీ దాన్ని తీసుకోపోయి అతన్ని హాస్పిటల్ ఇడిచిపెడితే ఆడు వాని ధర్మం చేసినట్టు. అది. మీరది చేశానంటున్నారు అది 2016లోనే. యాక్చువల్గా అదే చేశాను నేను. హ్మ్. నాకు 2016లో 2 విధాలుగా నేను కన్ఫర్మ్ చేసుకొనే మళ్ళా హ్మ్. దాని తర్వాత నేను ఉట్టిగా చేయలేను కాదు. అవును. ఐ కెనాట్ బ్లేమ్ సంబడి వితౌట్ ఆధారాలు లేకుంటే చేయలేము కాదు. కరెక్టే. ఆధారాలతో నేను చేశాను. అప్పుడులో ఆయన గవర్నమెంట్ నడిచింది. ఆ ఫైల్ మాత్రమే గాయమైంది. హ్మ్. దాని మీద అంటే దాన్ని ఎవరైనా చూస్తే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఆ కేసు. హ్మ్. డేట్సే రావడం లేదు, ఆ! డేట్సే ఇవ్వడం లేదు, మరి ఫైల్ ఇంకా. పోయింది అంటున్నారు. హ్మ్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హ్మ్. నీకు పవర్ ఏముంటదంటే, రాజకీయాల్లో నీకు దేవుడు పవర్ ఇచ్చినప్పుడు హ్మ్. దాన్ని దురుపయోగం చేసుకున్నావు అనుకో, హ్మ్. ఏనాడో ఒకనాడు దాన్ని రీపే చేయాల్సిందే. కరెక్టే. దాన్ని నువ్వు తప్పుకోలేవు. హ్మ్. ఇప్పుడు ఆ టైం ఆయనకు అదే వచ్చింది. అవును. కరెక్టే. అన్ని రోజులు ఒకేలాగా అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. మీలాంటివి పక్కకెళ్ళాయి. ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత హ్మ్. ఇప్పుడు చూసారు కదా, ఆ కేసులో అందరూ కూడా దాదాపు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎవరైతే ఫోన్‌లు ట్యాప్ చేశారో ఈ రాజకీయ నాయకులది కావచ్చు, సెలబ్రిటీస్, ఆల్ రావుస్. వ్యాపారులవి ఆల్ రావుస్. అవును. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, అందరు రావు. అసలు రాధాకిషన్ రావు, హ్మ్. ఈ నలుగురు కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అంటే ఇలాంటి పనులు చేయడానికి గూడా మన వాళ్ళు ఉండాలి అని ఎంచుకుంటున్నారంటారా ప్రభుత్వ నేతలు? ఆ పోలీసు వాళ్ళు ట్యాపింగ్‌లో కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. హ్మ్. ఇప్పుడేముంటదంటే, ఇప్పుడు ఒక ఇల్లీగల్‌గా గోల్డ్ స్మగ్లింగ్ చేసేటోడు ఉంటాడు. వీళ్ళు ఎక్కడి నుంచో లీడ్ తీసుకొస్తారు. హ్మ్. ఫలానా వ్యక్తి ఇక్కడ ఇల్లీగల్‌గా చేస్తున్నాడు. ఆడు పారడైజ్ సర్కిల్ కాడ డెలివరీ ఇచ్చేతందుకు పోతే వానికన్నా ముందు వీడుంటాడు. ఎందుకంటే వీడి టెలిఫోనిక్ కన్వర్జేషన్ అంతా ఈయన దగ్గర ఉన్నది కాదు. అవును. దాన్ని గుంజుకుంటారు. హ్మ్. ఇప్పుడు వాడు కంప్లెయింట్ చేయలేడు. అవును. హ్మ్. ఇటువంటి చాలా విధాలుగా చేసుకోవచ్చు దాంట్లో డబ్బులు. ఇట్ ఈస్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ వే ఆఫ్ బ్లాక్‌మెయిలింగ్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. పైగా ఇవి ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చేసి చాలా పకడ్బందీగా ఇదంతా చేశారు. 2016 నుంచి జరిగింది ఇదంతా కూడా. పైగా సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో గూడా వార్ రూమ్‌లు ఏర్పాటు చేసి మరీ చేశారంటే ఎంత సీరియస్‌గా ఫోన్ ట్యాపింగ్‌లనేవి జరిగాయి? ఎంతమంది ప్రైవసీకి భంగం కలిగి ఉండొచ్చంటారసలు? అది యాక్చువల్‌గా చెప్పాలంటే, ఈ అంశంలో ఈ ఈ ఈ పర్టిక్యులర్ ఇష్యూలో వాళ్ళకెవ్వరు ఇడిచిపెట్టొద్దండి. దానికి ఆ కారణం ఏమంటే, ఇట్ ఈస్ రియల్లీ అన్‌ఎథిటికల్. మనక హ్మ్. ఏ ఎథిక్ లేనోడే ఈ పని చేస్తాడు. కరెక్టే. ఆ!
నేను ఒక మాట అంటాను. నేను నా పెళ్ళాంతో మాట్లాడుకుంటా. హ్మ్. మేమేమో పర్సనల్ గూడా మాట్లాడుకుంటాం గదా! అవును కదా! నీకు ఆ అర్హత ఎవడిచ్చిండు ఆ మాటలు వినేతనికి? హ్మ్. నేను ఒక ఫ్రెండ్ తోటి ఏమన్నా మాట్లాడుకుంటా. హ్మ్. యూ డోంట్ హావ్ ఎనీ రైట్ ఓవర్ ఇట్. అవును. అది నువ్వు చేస్తున్నావంటే యూ హావ్ బ్రీచ్డ్ మై ప్రైవసీ. ఇదే ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటిదే అమెరికాలో అయింది. హ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాజ్ ఇంపీచ్డ్ హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. నిక్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండే ఆయన తీసి పారేసారు. హ్మ్. ఈయన ఏం పెద్ద ఆయనకన్నా పెద్దోడా? కాదు. ఈయన 100% అనుభవించాల్సిందే. రేవంత్ రెడ్డి గారు లాంటి అప్పుడంటే ఆయన పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఫోన్స్ గూడా ట్యాప్ అయ్యాయని తెలుస్తుంది. వీళ్ళే అ- చేయించారు అని. అది నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. హ్మ్. అప్పుల్లో ఫోన్ ట్యాపింగ్ లేకపోతే ఆ ఓట్ ఫర్ నోట్ కేసు ఎట్లయింది? హ్మ్. నీకు కరెక్టే. కళ్ళొచ్చిందా? హ్మ్. ఎవరు పైసలు పట్టుకుపోతున్నారు, ఆయన ఇస్తున్నారు, అది చేస్తున్నారు అంటే మీరు ప్రీ ప్లాన్డ్‌గా దాన్ని చేసి, హ్మ్. కెమెరాలు పెట్టి అన్నీ చేసి, దాని తర్వాత దానిలో చిక్కుపెట్టిండ్రు. అవును. అంటే గివ్ అండ్ టేక్ అనేది రాజకీయాల్లో అది చాలా కామన్. హ్మ్. ఏదైనా రాజకీయాలలో ఎట్లుంటదంటే, "నువ్వు మా దగ్గరొస్తావా? నీకు ఎమ్మెల్సీ ఇస్తాను. హ్మ్. నువ్వు మా దగ్గరకొస్తావా? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను" అంటే అది కామనే. హ్మ్. అలాగా అది నడిచేటప్పుడు హ్మ్. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ పొలిటీషియన్ చెప్పలేడు నాకెంత ఎన్ని పైసలు అలాట్మెంట్ ఉంటాయో నేను అన్ని ఖర్చు పెడతానని. హ్మ్. ఎవడ ఎవడు నా కొడుకు గెలవడు. కరెక్టే. దాంట్లో కొన్ని దాంట్లో ప్లస్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. కొన్ని గమ్మున కూర్చోవాల్సింది ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఆయన నేను నీతి నిజాయితీగా చేసిన నేను హ్మ్. ఎవరికి ఏమి ఇయ్యనంటే హ్మ్. కుదరదు కదా. అవును. ఓటర్కి డబ్బులు ఇయ్యలేనిది ఎట్లయితది? హ్మ్. కొన్ని ఉంటాయి. గానీ రేవంత్ రెడ్డినైతే, చంద్రబాబు నాయుడు అయితే ఇరకబెట్టిండ్రు. మళ్ళా ఇంకేమంటే వాళ్ళిద్దరిని ఇరకబెట్టిండ్రు. హ్మ్. నాకిప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత పెద్ద వాళ్ళకంత ఉండి గూడా హ్మ్. వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. యాక్చువల్‌గా ది ఏజెన్సీ విచ్ ఎంక్వైర్డ్ హ్మ్. దిస్ ఫోన్ లైక్ ఓట్ ఫర్ నోట్ కేసు మీరందరూ ఒకసారి ఆలోచించి చెప్పాలి నాకు. హ్మ్. ఆ ఏజెన్సీ ఏది? ఏసీబీ. హ్మ్. యాంటీ కరప్షన్ బ్యూరో. ఆ యాంటీ కరప్షన్ బ్యూరోకు ఆ కేసు తీసుకునే అర్హతనే లేదు. హ్మ్. 1971 ఏసీబీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ వన్ సింపుల్ రీజన్ అండ్ దట్ ఈస్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కరప్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ది గవర్నమెంట్, హ్మ్. నాట్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దానికన్నా ముందు ఎక్కడన్నా నాకు చూపియండి ఏసీపీ పోయి దాడి చేసి ఏ పొలిటీషియన్ ఇంట్లో ఏమైనా చేసిందంటే లేదు. బికాస్ దట్ ఏజెన్సీ వాజ్ నాట్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ దట్. హ్మ్. దాంట్లో కూడా మీరు తప్పు చేశారు. ఇప్పుడు దానికి రిప్లై ఇచ్చినట్టుగానే ఉంది గదా! ఇప్పుడు ఆయన రేవంత్. ఆయన సీఎం అయ్యి వచ్చి మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్‌లన్నీ బయటకి తీశారంటే, ఆయన గూడా ఎంత సీరియస్‌గా ఉన్నారు వీటి విషయంలో మనం ఆలోచించొచ్చు. అంటే ఇప్పుడు సీరియస్ గా ఉంటేనే అవుతుంది. హ్మ్. సీరియస్ లేక దాన్ని అట్లనే ఇడిచిపెడితే ఈ కేసులో కూడా ఆడు తప్పుకొని పోతాడు. కానీ ఆయన ఏమన్నా ఉండని నేను దాన్ని ఇడిచిపెట్టాను. లేదులెండి. ఈ కేసులో ఇప్పటికే చాలా సీరియస్‌గానే ముందుకు వెళ్తున్నట్టుగానే మనకంతా కనిపిస్తుంది కదా! యాక్చువల్ గా ది సెక్షన్స్ విచ్ ఇస్ యూజ్డ్ ది సెక్షన్స్ వాడారు చూడండి హ్మ్. పోలీసు వాళ్ళు. ఆ సెక్షన్స్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కావు. టెలిగ్రాఫ్ చట్టం కింద నమోదు చేయాల్సి ఉంటుంది అసలైతే ఫోన్ ట్యాపింగ్ యాక్చువల్ గా అనేదాన్ని. ఫోన్ ట్యాపింగ్ చాలా విధంగా మీరు కేసులు వేయొచ్చు దాని మీద. హ్మ్. ఇప్పుడు వాళ్ళు వేసిందంతా బేలబుల్ హ్మ్. సెక్షన్స్ వేశారు. నేను ఇప్పుడు దాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్, హోమ్ సెక్రటరీ, హ్మ్. పంజాగుట్ట పోలీస్ వాళ్ళందరికి నేను ఒక లెటర్ రాశాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను. హ్మ్. దీస్ సెక్షన్స్ హ్యావ్ టు బి యాడెడ్ అని. హ్మ్. వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూద్దాము. లేదంటే దాంట్లో నేను ఇంప్లీట్ అవుతా. ఓకే. ఇప్పుడు హైకోర్టులో కూడా వాళ్ళు సోమోటో తీసుకున్నారు ఇప్పుడు. హ్మ్. నేను వేసింది 2016లో. హ్మ్. సో ఈ కేసుకు తల్లి తండ్రి నేనే. ఓకే. ట్యాపింగ్ కేసుకి ఒక రకంగా అంతే కరెక్టే. తల్లి మీరే తండ్రి ఫస్ట్. నేనే. ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్న మనిషి నేను. హ్మ్. ఫస్ట్ ధైర్యం చేసిన మనిషి నేను. హ్మ్. ఫస్ట్ ఇవి నడుస్తున్నాయని చెప్పిన మనిషి నేను. అవును. సో నాకు అర్హత ఉండాలి వాళ్ళందరికి జైలుకి పంపించేందుకు. అయితే ఇంత అందరి ఫోన్‌లు ట్యాప్ చేయించేసి ఇన్ని విషయాలు తెలుసుకున్న కేసీఆర్ తన కూతురు వెనక జరుగుతున్న ఒక తెలుసుకోలేకపోయారా? ఒక థ్రెట్‌ని ఆవిడకి ఉన్నదాన్ని.
అంటే ఆమె ఫోన్స్ ట్యాప్ చేయడం కావచ్చు, ఆమె సిగ్నల్స్ ట్యాప్ చేయడం ఇలాంటివి చాలా జరిగాయి కదా! చాలా పవర్ నీ చేతిలో వచ్చేసిందనుకో, హ్మ్. ఏమైతదంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనిషిలో వచ్చేస్తది. హ్మ్. ఆహ్, ఎక్కడైనా చూడండి, హ్మ్. పెద్ద కింగ్ గాని, పెద్ద రాజకీయ నాయకుడు గాని, పెద్ద బిజినెస్ మెన్ గాని ఎవ్వడని ఉండని. హ్మ్. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వాళ్ళకి దెబ్బ కొడతది. కరెక్టే. వీళ్ళకి కూడా దెబ్బ కొట్టింది ఓవర్ కాన్ఫిడెన్సే. హ్మ్. ఇప్పుడు ఒక మాట అంటాను, నా దగ్గర ఏం లేవు అని చెప్తావు నువ్వు. హ్మ్. నేను నిజంగా చెప్పాలంటే ఆయన చరిత్ర, అంటే ఆయన జీవిత చరిత్రని మొత్తం చూసిన. నేను ఒక బుక్ కూడా రాసిన ఆ! ఈ ఇష్యూస్ మీద. హ్మ్. నేను అంత తెలంగాణ అంశం మీద ఒక పుస్తకం కూడా రాసిన. హ్మ్. ఐ విల్ సెండ్ యూ దట్ బుక్. ఆ బుక్ మీరు చదవండి. నిజమైన స్వరూపం తెలంగాణది అందరికి తెలిసిపోతుంది. హ్మ్. తెలంగాణ వర్డ్ని హ్మ్. అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాడుకున్నారు. కరెక్టే అండి. తెలంగాణ అనే ఆ, ఒక వర్డ్ని అందరు ఎవరికి ఎట్లా వస్తుందో అట్లా ట్విస్ట్ చేసుకున్నారు, ఎట్లా అంటే అట్లా వాడుకున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఏం మేలు కాలేదు. హ్మ్. ఈ రెండు బ్రిడ్జ్లు కట్టి, అది కట్టి, ఇది కట్టి, నేను తెలంగాణ అది అది చేసిన, ఇది ఇది చేసిన. కాదు. యూ గో అండ్ మీరు యూ గో అండ్ సీ ది ఇంటీరియర్ ఆఫ్ తెలంగాణ. హ్మ్. బతుకు తీరు అట్లనే ఉన్నది. నువ్వు ఇప్పుడు ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుని తెలంగాణ కొత్త ప్రభుత్వం చేపట్టింది కదా! ఉమ్, ఆ తర్వాత మీరెప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలిసారా? నేను కలవలే. హ్మ్. మీ నాకు కేసుకు సంబంధించి గాని ఏది? నేను కలవలే, అస్సలు కలవలే. హుహు. రేవంత్ రెడ్డి మీద ఏమైంది నాకు తెలుసు, అది మొత్తం హుహు. తెలుసు. హ్మ్. ఆయన అంటే ఆయన దగ్గర ఎట్లా చేశారంటే, ఆయన ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయలే. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి అన్ని ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. అవునంట. దాన్ని లూప్ తీయడం అంటారు. ఇది ఎట్లా ఉంటది అంటే, ఒక బండి ఉంటది. హ్మ్. ఆ బండిని మొత్తం, ఆ బండిలో మొత్తం అడ్వాన్స్ గజెట్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి దగ్గరలో పెట్టేసి దగ్గర పెట్టి అవును. అంటే ఆ ఏరియాలో, ఆ హ్మ్. విన్సిటీలో ఈ ఏరియాలో ఎన్ని ఫోన్లు ఉంటాయి, హ్మ్. పని మనిషి ఫోన్ ఉన్నా కూడా ట్యాప్ అవుతుంది, అబ్బా! డ్రైవర్ ఫోన్ ఉన్నా కూడా ట్యాప్ అవుతుంది. హ్మ్. అంటే దానిలో ఒక్క ఫోను రెండు ఫోన్లు అన్నట్టుది ఏముండదు. ఆ హ్మ్. ఏరియాలో ఏం ఆ పర్టికులర్ ఏరియాలో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు ట్యాప్ అవుతాయి. హుహుహుహు. అది యాక్చువల్గా ఎవరికి చేస్తారంటే, అక్కడ డ్రగ్ డీలర్స్ కి చేస్తారు అమెరికాలో. కరెక్టే. ఇక మేము అందరం డ్రగ్ డీలర్లు అయిపోయినాం అనుకోరు, అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశంలో. వాళ్ళ అంటే కళ్ళలో వాళ్ళ మేము స్వప్రయోజనాల వరకే వాళ్ళు ఆలోచించుకున్నారు కాబట్టి ఇదంతా ఆలోచించలేదు. వేరే వాళ్ళది మనకెందుకు అన్నట్టుగా. అది యాక్చువల్గా అది చేయవద్దు. హ్మ్. చేయకూడదు. కరెక్టే. ఫోన్ ట్యాపింగ్, నువ్వు నీతి నిజాయితీగా ఉంటే నీకు ఇవన్నీ ఎందుకు? హ్మ్. అంటే నువ్వే దొంగ అన్నట్టు అయిపోయింది అది ఇప్పుడు. అవును. నీకు అవసరమే లేదు. హ్మ్. వేర్ ఇస్ ది నీడ్ ఫర్ యూ టు ట్యాప్ సంబడి ఎల్సెస్ ఫోన్? అవును. ఫర్హాద్‌జీ మనం ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవచ్చు. పెగసాస్ అనేది మన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనమందరం చూసాము. ఆ తర్వాత తెలంగాణకొచ్చినప్పుడు కేసీఆర్ వ్యవహారం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా సెన్సేషన్ అయింది. తర్వాత పెగసాస్ గూడా చల్లారిపోయింది. ఇప్పుడు దాంట్లో అప్‌డేట్స్ ఏంటి? ఫాలో అప్ ఏంటి? పెద్దగా ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రేపు ఇలాగే ఉంటుందంటారా సీరియస్‌గా? లేపోతే అది గూడా ఏమైపోయే యాక్చువల్లీ అవకాశం ఉందంటారు? ఏముంటదంటే, సొసైటీ షుడ్ బి అవేకెడ్. హ్మ్. అంటే సొసైటీలో అది ఉండాలి. ఇది ఎట్లా చేసినావు నువ్వు అని. హ్మ్. ఒక రేవంత్ రెడ్డి కాదు, ఒక వేరే అతను కాదు, ఒక సొసైటీలోనే అది రావాలి హ్మ్. మార్పు. నువ్వు ఎట్లా చేస్తావు ఇది అని. హ్మ్. అక్కడ ఫారిన్ కంట్రీస్‌లో చూడండి, ఒక చిన్న తప్పు చేస్తే వాని ఇంటి ముందు వెళ్ళిపోతారు. అవును. ఈ ఎట్లా చేసినావు నువ్వు అని. ప్రజా ఉద్యమం రావాలంటారు. కాకపోతే బాధితులు ఎవరైతే వాళ్ళెళ్లి పోట్లాడతారు తప్ప ఇప్పుడు అందరూ రాలేరు కదా! నా స్వార్థం ఏమున్నది చెప్పండి దీనిలో? హ్మ్. డబ్బులు పెట్టాలి, అన్ని చేయాలి, ఇవన్నీ చేయాలి కాదు నేను. హ్మ్. అంటే నేను నాకు స్వయం కోసం చేసుకుంటలేను. హ్మ్. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ సొసైటీ. కరెక్టే. ఇప్పుడు వీళ్ళంతా మర్చిపోయారు. హ్మ్. వీళ్ళంతా మర్చిపోయారు. వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ అంటే, హ్మ్. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్? ది ఎసెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఇస్ షేరింగ్ ఆఫ్ పవర్. హ్మ్. అక్కడ లేనే లేదు. ఎవరి దగ్గర పవరే లేదు. ఇప్పుడు నలుగురు మంచిగోళ్ళు కూర్చుంటే ఒక మంచి ప్లానింగ్ అవుతుంది. హ్మ్. నేనే స్వయంగా చేస్తానంటే ఇక తుక్లకే అన్నట్టు. ఆ! మొనార్క్. ఇప్పుడు అదే అయిపోయింది కదా. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే వేరే ఎవరి మీద చేసినైనా, హ్మ్. వాళ్ళు వాళ్ళ పర్సనల్ లెవెల్ మీద కూడా లేచి కేసులేయాలి.
కరెక్టే. జస్ట్ నాట్ డిపెండింగ్ ఆన్ ది పోలీస్. దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. వచ్చి నాకెట్ట చేశావు, ఇట్ ఈస్ మై రైట్ టు ఫైట్ అగేన్స్ట్ యూ. అవును. ఇప్పుడు అందరు వచ్చారనుకోండి, హ్మ్. ఎవరెవరు ఫోన్లో ట్యాప్ చేశారు, హ్మ్. అది పోంది మనకి ఎందుకంటే ఇటువంటి ఇంకోటి వెళ్తుంది. కరెక్టే. లేదు ఇది ఎట్లా చేశావు, నీకు ఇడిచిపెట్టేదే లేదంటే నలుగురు భయపడతారు, వద్దురు బాబు ఈ కేసులు అన్ని హ్మ్. చుట్టుకుంటాయి మనకి. సే సపోజ్ ఇఫ్ హీ హస్ ట్యాప్డ్ అబౌట్ 100 people's phone, హ్మ్. 100 people file a writ against this fellow ఓకే. in high court, one గతి ఏమైతుంది? అవును. So you have a representation of 100 people. ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి అంటారు. ప్రజలకు ఉండాలి బాధ్యత. అంతే, అది కరెక్టేలండి. ఏది మన ముందు తప్పు జరిగితే హ్మ్. మన ఫస్ట్ ధర్మం ఏమంటే దాన్ని చేత్తో ఆపాలి, హ్మ్. లేదంటే చెప్పాలి కనీసం. హ్మ్. అది కూడా లేకపోతే మనం హార్ట్లనారే తప్పు జరుగుతుందని అనుకోవాలి కదా. అంతే. మీరు టీడీపీ రోజుల నుంచి కూడా కేసీఆర్‌తో ట్రావెల్ చేశారు. టీఆర్ఎస్ వ్యవస్థాపనలో మీరున్నారు. పార్టీ ఏర్పాటులో మీరున్నారు. కేసీఆర్‌ని చాలా దగ్గర నుంచి చూసారు. ఆ తర్వాత బయటకొచ్చారు పార్టీ నుంచి. చివరికి ఆయన మీద కేస్ ఫైల్ చేసే వరకు మీరెళ్లారు. కానీ ఆ తర్వాత మీకు ఆయన దగ్గర నుంచి థ్రెట్ కాల్స్ గాని, బెదిరింపు ఏం రాలేదా? ఒక్కటి నేను బిలీవ్ చేస్తానండి, అది ఏమంటే హ్మ్. ప్రతి వ్యక్తి ఈ లోకంలో పుట్టినవాడు ఒకనాడు చచ్చేది. హ్మ్. ప్రతి వ్యక్తి, వెదర్ ఇట్ హీఈస్ అ కింగ్ ఆర్ వెదర్ హీఈస్ అ పాపర్, వెదర్ హీఈస్ అ బర్గర్, ఎవడైనా ఉండే హ్మ్. సావు ఒకటి ఖాయం. దాన్ని ఎవరు చెప్పలేరు, నేను నీ సావుని పక్కకు జరుపుతాను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ హ్మ్. లోకంలో వచ్చినోడు ఒకనాడు సావాలి. థ్రెట్లు అయినాయి నాకు, అది హ్మ్. కాదు, థ్రెట్లు చేశారు అది చేశారు దాన్ని నేను పట్టించుకోలేదు. హ్మ్. థ్రెట్లకు నేను అస్సలు పట్టించుకోలేదు. హ్మ్. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ అ కాజ్, ఐఎమ్ నాట్ ఓకే. డూయింగ్ ఇట్ ఫర్ మీ. ఆయన నాది ఏమన్నా ఉంటే నేను పిలిచి సెటిల్మెంట్ చేసుకుంటుండే, అవును. అది లేదు నాకు. నేను అప్పుడు సంది ఇప్పుడు దాకా కొట్లాడుతున్నా అంటే హుహు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అండ్ ఇండికేట్స్ దట్ కాంప్రమైజ్ అయ్యే మనిషిని కాదు. అవును. కాంప్రమైజ్ ఒకడు కావద్దు కూడా, హ్మ్. ఎందుకంటే తప్పు అనేది ఎప్పుడు తప్పే ఉంటది. అవును. ఇవాళ ఇది తప్పు ఉన్నది రేపు అది మంచిదని ఎవరు చెప్పరు కాదు. అవును. వాట్ ఈస్ బ్యాడ్ ఈస్ బ్యాడ్. హ్మ్. అది ఇప్పుడు జనాలు అర్థం చేసుకోవాలి. అవును. ఇప్పుడు ఇవన్నీ బయట ఇదే కాదు, ఇదైతే బిగినింగ్ అనుకోరాదండి. అంతే. 2016లో వేసిన కేసు ఇప్పుడు ఫైల్ దొరికిందంటున్నారు గదా! ఉం. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఫైనల్‌గా? ఇప్పుడు దాన్ని కొట్లాడతా. హ్మ్. అంటే మళ్ళీ అండ్ కేస్ ఫైల్ చేస్తారా కొత్తగా? అదే సేమ్ కేస్ని హ్మ్. విత్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ ఐ విల్ ఫైట్ అండ్ ఐఎమ్ ఓకే. షూర్ ఐ హ్యావ్ టు విన్. ఎలాగో ఇప్పుడు ఒక కేసు నడుస్తుంది కాబట్టి ఆ కేసు దీనికి నడుస్తుంది, హైకోర్టు యెస్. కేసులు 2-3 కేసులు అవుతాయి. హ్మ్. నేను చెప్పినా కదా, ఇప్పుడు ఒక 100 మంది ఎవరెవరు దీనిలో చిక్కుపోయిన ఉన్నారు, హ్మ్. వాళ్ళందరూ వేస్తే ఇక హ్మ్. చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. అవును. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన ఈ కేస్ ఏదైనా మళ్ళీ కేసీఆర్ తలకు చుట్టుకునే అవకాశం ఉందంటారా? 100% హ్మ్. దానిలో ఆయన తప్పుకోలేడు. హ్మ్. నాకేం సంబంధం అంటే, నువ్వు అడ్మినిస్ట్రేటరే కావు, హ్మ్. నువ్వు ఇప్పుడు రేపు అంటావు కాళేశ్వరం రేపు కూలపోతే నేను చేశాను, ఇంజనీర్ కట్టిండంటే, అరే హ్మ్. డబ్బులు పబ్లిక్ది, ఐడియా నీది, ఎగ్జిక్యూషన్లు ఇవ్వడం చేస్తే నీ బాధ్యత కాదు, అది ఎవరు హ్మ్. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిండా లేదా అని. ఈ కేసులో కూడా ఆయన ఒకటే మాట చెప్పొచ్చు, నాకు దీంతో ఏం సంబంధం లేదు, నాకు పోలీసు. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏ పోలీస్ వన్కి ఆ ధైర్యమే ఉండదు టిల్ సచ్ టైం. అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు కదా! హ్మ్. ఆయనకేం పట్టింది? సెలెక్టివ్‌గా కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళవి ఎందుకు చేస్తారు? దానివల్ల వాళ్ళకేదో ఒక వాళ్ళెవరు ప్రయోజనం ఉండాలి గదా! వాళ్ళెవరు ఇప్పుడు హ్మ్. ఒక మాట అంటాను, హ్మ్. ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ట్యాప్ చేసిన ఒక్క మంచి చూపియండి యాంటీ నేషనల్ యాంటీ సోషల్ ఉన్నోడు ఎవడు హ్మ్. లేడు. హ్మ్. అంటే నువ్వే యాంటీ నేషనల్, నువ్వే యాంటీ సోషల్ కాబట్టి హ్మ్. వాళ్ళందరూ నీకు అట్లా కనిపించారు. అవును. నువ్వు కరెక్ట్ గా ఉంటే వాళ్ళేం అవసరమే లేదు కాదు వాళ్ళు. హ్మ్. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాన్ని ఎప్పుడు అంటే నేనైతే దీన్ని ఇడిచిపెట్టాను. యాహ్! వెదర్ ది గవర్నమెంట్ టేక్స్ ఇట్ లైట్లీ, వెదర్ ది గవర్నమెంట్ స్ట్రాంగ్ అయిపోతుందో అది వేరే విషయం. హ్మ్. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏముంటదంటే, మన వ్యవస్థ ఎంత చెడిపోయినా ఉన్నా కూడా హ్మ్. ఇద్దరు కొట్లాడుకుంటే ఏమవుతుంది, ఇద్దరు కొట్లాడుకుంటే ఏం చేస్తారు, ఐ విల్ సీ యూ ఇన్ కోర్ట్ అంటారు.
అవును. అంటే ఆ నమ్మకం ఇంకా స్టిల్ అలైవ్ ఉన్నట్టే ఉంది. కాదు. న్యాయస్థానాల మీద నిజంగానే. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటే ఏం చెప్తారు? కమ్ హ్మ్. ఆన్ ఐ విల్ సీ యూ ఇన్ కోర్ట్ అంటారు. అంటే ఇప్పుడు కూడా న్యాయస్థానం మీద ఇప్పుడు ఆయనకు భరోసా ఉన్నట్టే కాదు. అవును. నాకు కూడా అదే సేమ్ నమ్మకం, సేమ్ భరోసా ఉన్నది. అందుకోసమే నేను కూడా కొట్టెళ్ళా. యాజ్ సింపుల్ యాజ్ ఆ! దట్ అమ్మా. ఫర్హాద్ జీ, ఫైనల్‌గా ఒక్క క్వెషన్. టీఆర్ఎస్ వ్యవస్థాపనలో నేనున్నాను. ఆ పార్టీ ఏర్పాటులో ఫౌండర్‌ని నేనని చెప్పారు కదా! అసలు అంటే ఆ పార్టీ పెట్టడము, ఆ పేరు పెట్టడంలో మీరు చాలా దగ్గర నుంచి మీకు కూడా ఓ ఎమోషన్ ఉంటుంది. అలాంటి పార్టీ పేరుని బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు మీకేమనిపించింది? ఏం లేదు. ఏమైతదంటే మీ దగ్గర ఒకటి అది ఉన్నది. హ్మ్. వినాశకాలే విపరీత బుద్ధి. అదే ఎందుకంటే ఆయనకు తెలుసు టీఆర్ఎస్ నడిచింది. టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్. దాని తర్వాత నేను తీసుకుంటా వీఆర్ఎస్. వీఆర్ఎస్ అంటే వాలంటరీ రిటర్న్. ఆహా! ఇప్పుడదే జరిగినట్టుంది. మీరు చెప్పారే. ఆ! టీఆర్ఎస్ పుట్టింది. హ్మ్. ఆయన లక్ష్యం సాధించుకున్నాడు. హ్మ్. దాని తర్వాత దాన్ని వీఆర్ఎస్ అంటే నువ్వు స్టేట్‌నే ఏం చేయలే నేను కంటిన్యూ చేస్తానంటే ఏం నీకు కనీసం ఒక చిత్తశుద్ధి ఉండాలి. లేదు పర్వాలేదు. దాన్ని బీఆర్ఎస్ అన్నాడు. జనాలు ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చిండ్రు. పోరా బాబు చెప్పారు ఇంట్లో ఫైనల్ బాగా టచ్. ఇంట్లో మంచిగా పండుకో. హ్మ్. ఫార్మ్ హౌస్ దానికోసమే కట్టుకున్నావు. హ్మ్. మంచిగా ఎంజాయ్ చేయి. చికెన్ తిను, ఫిష్ తిను, మటన్ తిను. హ్మ్. రాత్రిపూట తాగు, ఎంజాయ్ చేసుకో అని జనాలు పంపించేశారు. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కేసులు బయటికొస్తే ఇక అది కూడా పోతది. హ్మ్. వీఆర్ఎస్ అరెస్ట్ మోడ్ గూడా ఉండదంటారు. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? అంటే నాకు నా బేరాలున్నాయి. నేను బేరం చేస్తాను. ఆహాహా! అలాగా. థాంక్ యూ ఫర్హాద్ జీ. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.